ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనము నుండి. మారుమనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందామా? మనం ఇంట్లో ఏదైనా పెళ్లి, పుట్టినరోజు, పండగ లాంటి శుభకార్యాలు జరిగితే ఇల్లంతా సందడిగా మారుతుంది. ఎంతో హడావిడి, ఏవేవో ఏర్పాట్లు చేస్తూ ఉంటాం. ఈరోజు అందరూ చాలా సంతోషంగా ఉండి బహుమతులు ఇచ్చుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటాం. స్పెషల్ డే కాబట్టి. ఇంత సంతోషానికి కారణం ఏంటి? ఆ ఒక సందర్భం, పెళ్లి రోజో, పుట్టినరోజో, మరే రోజో. ఇలాంటి సందర్భాలు ప్రతి మనిషి జీవితంలో అనేకం ఉంటాయి. డబ్బున్న వాళ్ళకైతే ఇలాంటి సందర్భాలు తరచుగా వస్తూనే ఉంటాయి. ఈ సంతోషం ఒకరోజు 2 రోజుల్లో ఉంటుంది, అంతే కదా? ఎవరైనా చావు బ్రతుకుల్లో నుండి బయటపడ్డప్పుడు, తప్పిపోయి తిరిగి దొరికినప్పుడు, అత్యంత క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొని విజయం సాధించినప్పుడు, ఆ సంతోషాన్ని మనం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. ఇలాంటి సందర్భాలు జీవితంలో చాలా అరుదుగా ఉంటాయి. అవి కొద్ది మందికే ఉంటాయి. ఈ భూమి మీద జీవిస్తున్న కోటాను కోట్ల మంది పాపపు జీవితంలో జీవిస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటే, దేవుడు వారిని రక్షించడానికి తన ప్రాణాన్నే ఇచ్చాడు. ఎంత కష్టం కదా శిలువ మరణం! చేతుల్లో మేకులు, కాళ్లలో మేకులు, పక్కలో భళ్ళెము, తలపై ముళ్ళ కిరీటము, తన రక్తమంతా ధారపోసి మన కొరకు కలువరి శిలువలో శాపగ్రస్తమైన చావు, ఆ మరణాన్ని ప్రభు మన కోసం అనుభవించాడు. ఎందుకు? మనల్ని పాపము లేనివారిగా చేయడానికి, మన పాపాలన్నిటినీ కడిగివేయడానికి. తన స్వహస్తాలతో మనల్ని తయారు చేసుకున్న దేవుడు మనం లోకాశలనే ఊబిలో కూరుకొని పోతుంటే సంతోషంగా ఉండగలుగుతాడా? మనల్ని రక్షించడానికి ఎంతోమంది సేవకులను పిలిపించి, మీరు మారుమనసు పొంది నా యొద్దకు రండి అని చెప్పించిన ఆ మాటలను వినకుండా, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో రాయబడినట్లు, కుక్క వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టు అని ఉన్నట్టుగా పాపపు కంపులోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. అలవాటు పడిన మనుషులను కాపాడటానికి దేవుడు చేసే ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. విఫలమైంది నిజానికి దేవుని ప్రయత్నాలు కాదు, మన స్వభావము, మన పాపపు స్వభావమే. అందుకే కదా చేసేదేమీ లేక తప్పిపోయిన కుమారుని కోసం తండ్రి ఎదురు చూస్తూ ఉన్నట్లు లోబడనొల్లని ప్రజల వైపు దేవుడు దినమెల్లా తన చేతులు చాపుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు తండ్రి తన కుమారుని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంట్లోకి తీసుకుని వచ్చి కొత్త బట్టలు, చెప్పులు, ఉంగరం తొడిగించి విందు చేయించాడు. ఎవరైనా తండ్రిని కాదని తన ఆస్తి తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారం చేసి నష్టపోయి ఇంటికి తిరిగి వస్తే కుమారుణ్ణి తిట్టకుండా ఉంటారా? కొట్టకుండా ఉంటారా? మరి దేవుని ప్రేమ ఇంకెంత గొప్పగా ఉంటుందంటే, తన అరచేతులలో మన పేరును చెక్కుకొని దినమెల్లా మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడని ఈ ఉపమానం ద్వారా మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు దేవుడు. అలాంటి తండ్రి దగ్గరకు తిరిగి వెళ్ళకపోతే ఎవరి కర్మకి వారే బాధ్యులు. మారు మనస్సు పొంది నా ఎదుకు తిరిగి రండి అని తన సేవకుల ద్వారా పదే పదే హెచ్చరికలు పంపినప్పటికీ మారు మనస్సు పొందని వారు ప్రతిరోజు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటూ, హత్యలు చేస్తూ, ప్రమాదాల్లో చనిపోతూ, రకరకాల బాధలు అనుభవిస్తూ ఉంటే దేవుడు చూస్తూ బాధపడకుండా ఉంటాడా? దేవుడు మనిషికి ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తూ నాశనం అవుతుంటే దేవుడు చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకున్నాడు. ఒకవేళ మనం మన పాపాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరకు వెళితే మనల్ని తప్పక స్వీకరిస్తాడు. దేవుడు మన పాపములను క్షమించి మనకు నీతి వస్త్రాలను ధరింపచేసి మనల్ని బట్టి ప్రభువు ఆయన దూతల ఎదుట ఎక్కువగా సంతోషిస్తాడు. తప్పిపోయిన నా కుమార్తె తిరిగి వచ్చిందని, తప్పిపోయిన నా కుమారుడు తన పాపపు స్వభావాన్ని విడిచి నా యొద్దకు వచ్చాడని ప్రభువు ఎంతగానో సంతోషిస్తాడు. మరి నీవు దేవుణ్ణి సంతోషపెట్టాలనుకుంటే మారుమనసు పొంది తీరాల్సిందే. దేవుని దగ్గరికి రావాల్సిందే. నీ పాపపు స్వభావాన్ని విడిచిపెట్టాల్సిందే. అందుకు సిద్ధమా నువ్వు? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవించినంత కాలము మేము ఈ పాపపు లోకపు ఊబిలో కూరుకొని పోకుండా మారు మనస్సు పొంది మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించే విధంగా నీ నామమును మహిమపరిచి నీ యొద్దకు వచ్చి నిన్ను సంతోషపెట్టినట్లుగా నీతో సహవాసం కలిగి
మీలో మేము, మాలో మీరు ఏకమై ఉండులాగున నిజమైన ద్రాక్షవల్లివైన మీలో అంటుకట్టబడి ఫలించే ద్రాక్ష తీగలుగా మంచి ఫలములు ఫలించినట్లుగా నన్ను మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.